మాజీ మంత్రి అంబటిపై ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపటం లేదు. గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరిచారు. 2023 సత్తెనపల్లి పరిధిలో అంబటిపై పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటికే 2 కేసుల్లో అంబటికి బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ వచ్చినా అంబటి బయటకు రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, ఏం జరుగుతుంది అంబటి విషయంలో? అంబటి రాంబాబుపై పూర్తిగా కూటమి ప్రభుత్వం కుట్రలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అంబటి రాంబాబు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. ప్రజలందరితో హాయిగా ఎంజాయ్ చేయాలి, పండుగ రోజు అందరూ సుఖంగా ఉండాలంటూ ఆయన సంక్రాంతి సంబరాలు దాదాపు గత 9 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. మంత్రిగా ఉండగా కూడా ఆయన సంక్రాంతి సంబరాలు సత్తెనపల్లిలో నిర్వహించారు. అప్పుడు ముగ్గులు పోటీలు పెట్టారు, ప్రైజులు కూడా ఇచ్చారు. అయితే ఆ సంక్రాంతి సంబరాలపై డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన కేసు కూడా నమోదైంది. అయితే నిన్న ఏదైతే పట్టాభిపురం స్టేషన్కి సంబంధించి కేసులో బెయిల్ రాగానే వెంటనే పాత కేసులన్నీ ఎత్తికి పూర్తిగా ఆ కేసును బయటికి తీయడం జరిగింది. అందులో ప్రధానంగా గతంలో అంటే 2023లో ఆ కేసు నమోదు చేసినప్పుడు MCSB ఏ కింద సెక్షన్ 5 నమోదు చేశారు. అలానే 156 సబ్సెక్షన్ 3 కిందే మాత్రమే అప్పట్లో కేసు నమోదు చేశారు. కానీ ఆ కేసును ఇప్పుడు బయటికి తీసి ఆ కేసులో కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. సెక్షన్ 420, 406, 506, 109, 456 ఈ 4 సెక్షన్లు యాడ్ చేసి నిన్న పీడీ యాక్ట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీడీ యాక్ట్ను కోర్టు అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబును కొద్దిసేపటి క్రితమే గుంటూరు కోర్టుకు తీసుకొచ్చి ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయనైతే కేడర్కు కొంత సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉన్నాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటానికి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా అధైర్యపడవద్దు, న్యాయ పోరాటం ఖచ్చితంగా చేద్దామంటూ కేడర్కు సంకేతాలు ఇస్తూ లోపలికి వెళ్లారు. అయితే కొద్దిసేపటి క్రితమే లోపల కోర్టులో హాజరుపరిచారు. అంబటి రాంబాబు తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు వినిపించనున్నారు. రైట్, థాంక్యూ అశోక్.